మనం కోరుకున్నది జరగకపోయినా, జరిగినది మనకు నచ్చకపోయినా దాన్ని సమస్యగానే మనం భావిస్తాం. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో సన్నివేశాలే ఉంటాయి, కానీ సమస్యలు అనేటివి ఉండవు. సన్నివేశాన్ని అధిగమిస్తే ప్రశాంతత లభిస్తుంది, లేకుంటే సమస్యగా మారుతుంది. అంటే శంకరాచార్యులు వారు చెప్పినట్లు ఏదైనా మన దృష్టిలో భేదమే కానీ సృష్టిలో లేదన్నదని మనం గమనించుకోవాలి. సమస్యలతో రణమే ఉంటుంది ఈ జీవితం. కనుక జీవన సమరంలో పోరాడి విజయం సాధించాలి. కష్టసుఖాల కలబోతే జీవితం. మనలాంటి సామాన్యుల జీవితాలే కాదు, అవతార పురుషుల జీవితాలు కూడా అంతే. వారు వాటిని సన్నివేశాలుగా స్వీకరిస్తారే కానీ సమస్యలుగా పరిగణించరు. అందుకే తరువాతి తరాల వరకు వారు ఆదర్శంగా నిలిచారు. తెల్లవారితే పట్టాభిషేకం అనుకున్న శ్రీరామచంద్రమూర్తికి సవతి తల్లి కుతంత్రంతో రాజ్యం పోగా అరణ్యాలకు ప్రయాణించాల్సి వచ్చింది. ఈ సంఘటన శ్రీరాముడికి సీతమ్మకు కేవలం సన్నివేశంగా కనిపిస్తే దశరథుడికి కౌసల్యకు సమస్యగా దర్శనమిచ్చింది. అరణ్యానికి సిద్ధమైన రామయ్యకు అయోధ్యను వీడకుండా అడ్డుపడిన ప్రజల అభిమానం కూడా ఒక సమయంలో సమస్యగానే పరిణమించింది. అక్కడి నుంచి మళ్ళీ అయోధ్యకు చేరే వరకు ఒకదాని వెంట మరొకటి సమస్యల రాముడిని వెంటాడుతూనే ఉన్నాయి. అరణ్యకాండలో ఎదురైన ఇబ్బందులన్నీ ఒక ఎత్తు అయితే సీత అపహరణ పెద్ద సమస్య. ఆ తర్వాత అప్తుడైన జటాయువు మరణం, అయోముఖి ఒక రాక్షసి ఆగడం, కబంధుడు అనే ఒక రాక్షసుడి కర్కశత్వం, సుగ్రీవుడి నిరాదరణ, సముద్రుని నిర్లక్ష్యం, సేతుబంధనం, ఇంద్రజిత్తు మాయాయుద్ధం, పట్టాభిషేకం అనంతరం సీత పరిత్యాగం, ప్రాణానికి ప్రాణమైన లక్ష్మణుడికి శిక్ష. ఇలా శ్రీరామచంద్రమూర్తి జీవితమంతా సమస్యల తోరణమే. కానీ అన్నింటినీ పరిష్కరిస్తూ ముందుకు సాగి లోకానికి ఆదర్శంగా నిలిచాడు ఆ సీతారామచంద్రప్రభు. అర్ధాంగి సింహవాహిని, పుత్రులు మూషిక మయూర వాహనములతో నందివాహనుడు, నాగభూషణుడు అయిన పరమేశ్వరుడు సహజీవనాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే సమస్యలకు పరాకాష్ట అమ్మవారికి సింహం వాహనం కాగా అయ్యవారి వాహనం నంది. అయ్యవారి ఆవరణం సర్పము, గణేశుని వాహనం ఎలుక, కుమారస్వామి వాహనం నెమలి. అయ్యగారి మెడలో నాగేంద్రుడు ఆకలిగా చూస్తున్నాడు. అన్నింటినీ మించి శివుని తల మీద గంగా వైపు జగన్మాత అసూయగా దృష్టి సారిస్తుంది. నలుదిక్కుల నుంచి సమస్యలు చుట్టుముట్టిన ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తూ ఆ ఆది దంపతులు ఆదర్శ జంటగా లోకాన్ని జీవన్ మార్గాన్ని చూపారు. ఆ పార్వతీ పరమేశ్వర్లు రాజకుటుంబంలో పెరిగి మరో రాజకుటుంబంలో అడుగుపెట్టిన సీతమ్మ ఆనందంగా జీవితాన్ని గడపాల్సిన వయసులో అడవు పాలై రాక్షసుల ఆకృత్యాలను ఎదుర్కొంది. చివరికి ఆ రావణాసురుని చెరలో రాక్షస స్త్రీల మధ్య 10 నెలల దుర్భర జీవితాన్ని గడపాల్సి వచ్చింది. రావణ సంహారం జరిగిన ఆనందించాల్సిన సమయంలో అగ్ని పరీక్షకు గురైంది. అది కూడా తీరి పట్టపురాణిగా ప్రశాంతంగా జీవించాల్సిన సమయంలో ఒక పామరుడి నిందతో అడవుల పాలై భూమిలో కలిసిపోయింది ఆ గొప్ప తల్లి. జీవితమంతా ప్రతికూల పరిస్థితుల్లోనే కొనసాగినప్పటికీ ప్రసన్నత కోల్పోకుండా జీవితాన్ని తీర్చిదిద్దుకొని ఆదర్శంగా నిలిచింది ఆ సీతమ్మ తల్లి. తాను పుట్టకముందే తన కోసం ఎదురు చూస్తున్న మృత్యువును చిరునవ్వుతో జయించి జీవితాన్ని కర్మగా కాకుండా లీలగా మలుచుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. చెరసాలలో జన్మించి వెచ్చని తల్లి పొత్తిళ్లలో సేద తీరాల్సిన సమయంలో ఆ కృష్ణ పరమాత్ముడు అర్ధరాత్రి వేళ చినుకుల జడిలో యమునను దాటడం, పాలు కారే పసి వయసులోనే పలు అత్యాయత్నాల్ని ఎదుర్కోవటం, చేయని దొంగతనానికి నీలాపనిందల్ని భరించటం, తన ప్రమేయం లేకుండా
గాంధారి శాపానికి లోనవటం, సొంత బిడ్డలు బంధువులు కళ్ళ ఎదుటే కొట్టుకొని నాశనం అవుతుంటే రావడం చాలా. ఇలాంటి సమస్యలు చుట్టుముట్టిన చిరునవ్వుతో స్వీకరించి తన జీవితం ద్వారా లోకానికి జీవన విధానాన్ని నేర్పిన జగద్గురువు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆనందం కోసం ఎదురు చూడటం కాకుండా ఆనందంగా ఎలా జీవించాలో తెలియజెప్పిన మార్గదర్శకుడు ఆయన. తెలిసి తెలియని వయసులో వరము శాపము తెలియని దుర్వాసుని అనుగ్రహాన్ని పొంది కుంతీదేవి బాల్య చాపల్యంతో సూర్యానుగ్రహం ద్వారా కర్ణుడికి జన్మనిచ్చి నీటిపాలు చేయాల్సిన దుర్భర పరిస్థితి కుంతి జీవితాన్నే కుదిపేసింది. ఆ తర్వాతి కాలంలో సవతి సహచర్యం, భర్త మరణం, ప్రమాదం పొంచి ఉన్న పరాయి పంచన, కన్న బిడ్డల జీవనం, ఏకచక్రాపురంలో భిక్షాటన, చక్రవర్తులైన బిడ్డలు అవమానపడి అన్యాయంగా అడవుల పాలవడం, విజయులై తిరిగొచ్చి బిడ్డల సన్నిధిలో హాయిగా జీవితాన్ని గడపాల్సిన వయసులో తన కష్టాలకు కారకులైన వారికి తనను తాను సేవకురాలిగా నియమించుకొని వానప్రస్థానానికి సాగటం, ఇలా కుంతి జీవితం త్యాగమయం. శిల్ప శోభించాలంటే ఊలి దెబ్బలు తప్పవన్నట్టు కష్టాల కొలిమిలో తనను తాను అనుక్షణం పుటం పెట్టుకొని ఆదర్శంగా నిలిచింది ఆ కుంతీదేవి. జీవితంలో చిన్న కష్టానికే బెదిరిపోయి అవాంఛిత సంఘటనలకు పాల్పడే వారికి ఆమె జీవితం ఒక పాఠంగా గోచరిస్తుంది. మహారాజా కుటుంబంలో అగ్ని సంభూతంగా జన్మించి అతి పరాక్రములైన 6 భర్తలు ఉండి కూడా ఎవరు ఎదుకోనంత అవమానాలు పొందిన సాధ్వి ఆ ద్రౌపది మాత. బంధుమిత్రుల ఎదుట దుస్తులు లాగిన వాడొకడున్నాడు, అరణ్యవాసంలో అపహరించిన వాడొకడున్నాడు, విరాటుని నిండు సభలో కట్టుకున్న భర్తల ముందే కాలితో తన్నిన వాడొకడున్నాడు, అదమరిచి నిలుస్తున్న 5 బిడ్డల ఆయువు తీసిన వాడొకడు. అందరూ అహాకారాల మధ్య తనను తాను రక్షించుకుంటూ జీవితాన్ని కొనసాగించిన ధీర వనిత ద్రౌపది మాత. రాముడు, కృష్ణుడు, సీత, కుంతి, ద్రౌపది అందరి జీవితాలు పైకి వైభవమే, కానీ అనుక్షణం కాలసర్పాల్లాంటి అవరోధాలే వీరు దాటారు. వీరంతా తమకెదురైనటువంటి ఇక్కట్ల కంటే తమ వారికి ఎదురైన కష్టాలనే భారంగా భావించారు. తన కష్టం సన్నివేశం అయితే తాను ప్రేమించిన వారికి వచ్చింది ఇబ్బంది సమస్యగా కనిపిస్తుంది. అయితే ఇది కష్ట సన్నివేశమే అయినా సమస్య అయినా కర్తవ్య నిర్వహణ నుంచి పక్కకు తొలగకుండా జీవితాన్ని లీలగా సాగించారు. ఆదర్శమూర్తులుగా అవతరించారు. వారి జీవితం ఆచరణీయమవుతుంది.